తన స్టూడెంట్‌ని ఇంటికి ఆహ్వానిస్తాడు. అందరూ మంచి జాబ్స్‌లో ఉన్నవాళ్ళు. కానీ స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ. ప్రొఫెసర్ కాఫీ తీసుకొని వస్తాడు. కానీ కప్పులు మాత్రం కొన్ని సింపుల్, కొన్ని చీప్, కొన్ని లగ్జరీ అండ్ ఖరీదైనవి. స్టూడెంట్స్ ఏం చేస్తారు? అందరూ ఖరీదైన కప్పులను తీసుకుంటారు. సింపుల్ కప్పుల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అప్పుడు ప్రొఫెసర్ చెప్పిన మాట ఈ థియరీకి హార్ట్. మెయిన్ మెసేజ్: కాఫీ జీవితం, కప్ డబ్బు, స్టేటస్, లగ్జరీ. మనం ఏం చేయాలి? కాఫీని, జీవితాన్ని ఆస్వాదించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కప్పుల మీద, స్టేటస్ మీద ఫోకస్ పెడుతున్నాం. లోతైన అర్థం: కంపారిజన్ ట్రాప్. అతనికి పెద్ద కారు ఉంది, ఆమెకి మంచి జాబ్ ఉంది. ఇలా పోల్చుకుంటూ ఉంటే మనకి సంతోషం ఉండదు, స్ట్రెస్ పెరుగుతుంది. రాట్ రేస్, ర్యాట్ రేస్, ఎండ్లెస్ రేస్. పెద్ద ఇల్లు, పెద్ద ఈఎంఐ, పెద్ద కారు, ఎక్కువ ఖర్చు. చివరికి మనకు మనశ్శాంతి ఉండదు. ఫాల్స్ ఐడెంటిటీ. మనం అనుకుంటాం, నా విలువ నా జీవితం, నా విలువ నా జీతం. కానీ నిజం, మన విలువ మన వ్యక్తిత్వం, మనశ్శాంతి. రియల్ లైఫ్ ఉదాహరణలు: హై శాలరీ వ్యక్తి 1,00,000 జీతం, కానీ స్ట్రెస్, హెల్త్ ప్రాబ్లమ్స్. కాఫీ ఉంది కానీ టేస్ట్ లేదు. సింపుల్ లైఫ్ వ్యక్తి 25,000 జీతం, కానీ ఫ్యామిలీ టైం, శాంతి. కప్ సింపుల్, కానీ కాఫీ టేస్ట్ సూపర్. బ్యాలెన్స్ ఎలా ఉండాలి? ఈ థియరీ చెప్పిందే. డబ్బు వద్దు కాదు, డబ్బు మీద ఓవర్ ఫోకస్ వద్దు. డబ్బు టూల్, జీవితం అసలు గోల్. మీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? లైఫ్ క్వాలిటీ మీద ఫోకస్. హెల్త్ చూసుకోండి, ఫ్యామిలీకి టైం ఇవ్వండి. కంపారిజన్ తగ్గించండి. సోషల్ మీడియా పోలికలను తగ్గించండి. మీ జర్నీ మీద ఫోకస్ చేయండి. స్మార్ట్ మనీ మైండ్ సెట్. సంపాదించండి కానీ జీవితాన్ని మర్చిపోవద్దు. గ్రాటిట్యూడ్ అలవాటు. ప్రతిరోజు నేను కృతజ్ఞతతో ఉన్న 3 విషయాలు రాయండి. మీ మనసులో ఆటోమేటిక్గా హ్యాపీ అవుతుంది. ఒక లైన్లో గుర్తుంచుకోండి: మనుషులు కప్పులను ఎంచుకుంటారు కానీ కాఫీని ఆస్వాదించడం మర్చిపోతారు. మీరు ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నారు, కాఫీనా, కప్పునా? మీరే ఆలోచించండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.